నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా రాష్ట్రం అప్పుల్లో ఉందని, వెనకబడిన వర్గాలకి నా ప్రాధాన్యతని ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ప్రధానంగా బీసీలకు సంబంధించిన వర్గం వల్లే నేను గెలుపొందానని ఆయన మాట్లాడారు. అయితే అనేక వర్గాల్లో వ్యతిరేకత మొదలైందని వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మిగతా వర్గాలు అవిశ్వాసం వ్యక్తపరుస్తున్నాయి. ప్రధానంగా కూటమిలో బీసీ వర్గాన్ని మీరు అభినందించండి, కానీ మమ్మల్ని గుర్తించండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, ఓవరాల్గా ఏమంటారు, మీ విశ్లేషణ ఏంటంటే? ఇన్నాళ్ళు 78-79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి కూడా ఇంకా కులాలు మతాల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేస్తారంటే అది రాజకీయ పార్టీలకే చెల్లుతుందండి. బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అంటారు. ఇప్పుడు ఈ రోజు దాకా బీసీకి ఏ సముచిత న్యాయం జరిగిపోయింది? బీసీ ఔన్నత్యాన్ని పరిరక్షించిన ఉదంతాలు ఒకసారి చెప్పానండి. గత ప్రభుత్వం ఒక ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో బీసీ కార్పొరేషన్లు పెట్టింది. ఈ ప్రభుత్వం నిన్న చేనేత మగ్గాలకి ఏదో సమ్ ఇన్సెంటివ్స్ ఏదో ఇచ్చుకుంటూ అంతే కదా కార్యక్రమం. అప్లిఫ్ట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? యావత్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఉంది, చేనేత పరిశ్రమల్ని ఇక్కడ దీంట్లోనూ అట్లోనూ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ల కింద పెట్టి సినిమా యాక్టర్ని వాళ్ళని చెప్పి పలానా రోజు ఈ చేనేత వస్త్రాలు ధరించే రోజు ఇలాంటివన్నీ చెప్పి చేస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు ఏదో చేస్తే మేము చేస్తేనే అన్న టైప్లో మాట్లాడుతూ 65% దగ్గర ఉన్నాయి. ఎన్నో వందల కులాలు ఉన్నాయి అట్లలో. సో ఏ కులాన్ని ఎవరు నెత్తిమి పెట్టుకుంటే మిగిలిన వాళ్ళకి ఒకళ్ళు నెత్తిమి పెట్టుకుంటే ఇంకోళ్ళు బాధ వస్తుంటుంది. సో ఈ ప్రాతిపదిక మీద వాళ్ళకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ దాంట్లో ఏవి ఇవ్వాలో, అలాగే బీసీ రిజర్వేషన్స్ అన్న దాని మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న కులగణనం కానీ వీటిలన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఒక ఆనా పైసా ఇనిషియేటివ్ తీసుకుంటే ప్యారల్గా ఇక్కడ తెలంగాణలో బీసీ గణన జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అసలు ఆ ప్రయత్నమే లేకుండా ఓ పక్క బీసీల్లో ఉన్న ముస్లిం సామాజిక వర్గం ఉంది, దూదేకులు ఇలాంటి వాళ్ళు అందరూ. సో వాళ్ళని మొన్న వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చినప్పుడు ఏమి కాకుండా వీళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు బీసీలు అంటే నేనంటే బీసీలు, మా తెలుగుదేశం అంటే బీసీలు, ముస్లింలు అయితే నెత్తిమీ పెట్టుకుంటాం, మా పవన్ కళ్యాణ్ ఏమో ముస్లిం సామాజిక వర్గానికి ఏమైనా కష్టం వస్తే నేను నిలబడిపోతానని చెప్పాడు. మరి బీసీ బిల్లుకి మద్దతు ఇచ్చారు కదా మీరు, ఏది వక్ఫ్ బోర్డు బిల్లుకి. బీసీ గణనకి ఈ రోజుకి కూడా పునాదులు ఎందుకు ఇవ్వట్లేదు? ఆన్ టాప్ ప్రయారిటీ మీరు వచ్చిన రోజు నుంచి తెలంగాణలో జరిగిన నెక్స్ట్ డే మీరు ఎజెండా ఇస్తే ఏమవుతుంది? 2 స్టేట్స్ ప్రెజర్ నేషనల్ వైడ్లో ఎలాంటి అకామిడేషన్ ఉంటుంది? ఇప్పుడు సామర్థ్యం లేదా అంటే సకల జిల్లా సర్వేలు ఏదో ఒక రోజులో చేశారు, వారం రోజులు తలుచుకొని 10 రోజుల్లో చేసి ఇచ్చిన తెలంగాణ ఉంది. ఇక్కడ మీరు కూడా చేయండి, ఏం కాదంటారు. ఇచ్చి మీరు ఎకనామికలీ ఈబీసీ కోట ఉంది కదా, గతంలో ఎక్స్పెరిమెంట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టు ఇప్పుడు ఆన అగ్రిగేట్ 2% 1% ఓ 15 కులాలను ఒక దగ్గర కన్సల్టేట్ చేయండి. అందులో వెనకబడిన వర్గాల కింద ఓ పని ప్రోయాక్టివ్గా చేస్తూ కనబడితే ఏదైనా మాట్లాడాలి. చేనేత దినం కాబట్టి మగ్గాలను అందరినీ 100 మందినో 50 మందినో కూర్చోబెట్టి పంది బోనెలు పెట్టి మీకోసం నేను ప్రపంచం తెరబెట్టేస్తాను, ఎంత ఇస్తాను అంత ఇస్తాను అని గత ప్రభుత్వం తిట్టుకుంటూ నా దగ్గర డబ్బులు అప్పులు పాలు అయిపోయింటే 191 కోట్లు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. 191,000 కోట్లు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళు చెప్తారు ఈ కాలక్షేపం కబుర్లు? అప్లిఫ్ట్మెంట్ సమాజంలో ఒక సామాజిక వర్గానికో లేకపోతే వెనకబడిన సామాజిక వర్గాలకో ఈ 79 సంవత్సరాల స్వతంత్రంలో ఏ రాష్ట్రమైనా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించిందా మనకి? ఇంకా రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి కదా సార్. ఇంకా వాళ్ళకి ఎంత ఈ ప్రాతిపదికను కూడా మాకు బీసీలని ఈ కులంలో చేర్చండి, లేకపోతే బీసీ గణన చేయండి, బీసీకి రిజర్వేషన్లు పెంచండి, ఇదే కదా జరుగుతుంది. ఏం సాధించారు మీరు? 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి ప్రస్థానంలో బీసీలని ఈ విధంగా అప్లిఫ్ట్ చేసిన ఎంత పర్సంటేజ్ అని చెప్పని చూద్దాం. అంతకింత పెరిగి ఉంచుకున్నారు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఒక రాష్ట్రంలో ఒక చేనేత దినాన్ని పురస్కరించుకొని మాకు మిగిలిన వాళ్ళకన్నా మీరు ఇంపార్టెంట్, వాళ్ళకన్నా వీళ్ళు ఇంపార్టెంట్ అంటే ఏంది ఇంపార్టెంట్? ఈరోజు సమాజంలో నీ కులం మతం చూసి నువ్వు తిరుగుతున్నావా, నా కులం మతం చూసి ఎవడని తిరుగుతున్నారా? ఇది ఓన్లీ రాజకీయ నాయకులకు వచ్చరికి ఎందుకు ఈ పాబంధకాలు వస్తాయి? చక్కగా లేని కులాల బాధలన్నీ వీళ్ళకే వచ్చినట్టు. సమాజంలో ఈ రోజుకైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అడాప్ట్ చేయండి. బిలో పవర్టీ, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ల కింద కేటగరైజేషన్స్ చేసి ఒక ట్యాక్స్ స్లాబులు వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఎలా ఇస్తుందో అలా స్లాబులు ఇచ్చి వస్తువులు మార్కెట్లో ఈ క్యారెక్టరిస్టిక్స్కి ఈ విధంగా రేట్లు, ఈ క్యారెక్టర్స్కి ఈ విధంగా రేట్లతో పెట్టి ఒక సమాజంలో ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ మీరు కనీసం స్టేట్ ఇనిషియేటివ్ కూడా లేదు. ఒక చదువుకున్న ఆర్థికవేత్త, మీరు వ్యాపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఈ రోజుకి కూడా కాకుండా ఇంకా ఏదో ప్రాతిపదిక మీద మాడితే అట్లీస్ట్ ట్రై చేయండి. ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం రిజర్వేషన్స్లో ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు రిజర్వేషన్లు పెట్టుకుంటే ఈ స్టేట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్ దెమ్, ఇది వేరే వాళ్ళకి బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అని ఒక ట్రాన్స్పరెన్సీ ఈ రోజు ఉన్న టెక్నాలజీతో ఒక యాప్ క్రియేట్ చేయండి. ఇంత బిలో పవర్టీలో ఉంది కాబట్టి పలానా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినా, పలానా రేషన్ షాప్కి వెళ్ళినా వీటికి సబ్సిడీ రేట్లు ఈ విధంగా వస్తాయి, ఇవేమైనా చెప్తారు ఎప్పుడైనా?
అదే ఎలక్షన్లో అల్లాడికి ఇది ఇస్తాం, వీళ్ళడికి తాయిలు ఇస్తాం, వీళ్ళడికి టీ కొట్లో టీ ఇస్తాం, అల్లాడికి ఏమైనా టీవీ ఇస్తాం. మాకెందుకు ఇవన్నీ? ఎన్నాళ్ళు ఏంటాం ఇవి? ఒక ప్రాస్పరిటీ అండ్ ప్రాస్పెక్టివ్ గ్రోత్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ కంట్రిబ్యూషన్స్లో ఒక ఎకనామిక్ ఈక్వాలిటీస్ని మెయింటైన్ చేయలేనప్పుడు ఎకనామిక్ ఈక్వాలిటీస్ పరంగా వాళ్ళ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ని ఎవాల్యుయేట్ చేయండి. వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్ కోసం ఈరోజు బిలో పోర్టీలో ఉన్న 50% ఓన్లీ లేదా 10% ఓన్లీ ఈ 5 yearsలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇది ఎప్పుడైనా చూపిస్తారేమో చూస్తున్నాను ఏ ప్రభుత్వమైనా. అలాంటిది ఎప్పుడూ లేదు. ఇంకెప్పుడు అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది? ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ రివ్యాంప్ అవుతాయి? వీటి మీద ఎవరు ఎంఫసైజ్ చేయరు. చేనేత జనం వాడు పిలుస్తాడు, సమంతనం లేకపోతే మీనాక్షి శాస్త్రిని పిలిచి బట్టలు వేసుకున్నారు కాబట్టి మీరు వేసుకోండి. ఎవరికి కావాలి ఇవన్నీ? ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థతో అనుసంధానించండి. ఏమనంటే వాళ్ళు అప్పుడు ఇచ్చేయలేదా, ఇల్లు అప్పుడు ఇచ్చేయలేదా? చేశారు, కానీ అవుట్కమ్ చెప్పండి. ఈ రోజుకి అలాగే ఉన్నాం కదా. ఓ డిఫరెంట్ సిండ్రోమ్తో వర్క్ చేయడం అనేది అడాప్టబిలిటీ అంటాను నేను. ఆ అడాప్టబిలిటీకి అకస్టమ్ అవ్వండి. అది లేదు. అది లేకుండా ఓన్లీ ఈ పెచ్చపాటి కబుర్లు, వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు అని ఎలక్షన్ ఇంజనీరింగ్ సంబంధించిన మెకానిజంతోనే ఎలక్షన్స్ లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి వ్యవస్థలు. అందుకని అంటే బీసీలకు సంబంధించి వాళ్ళు ఉన్న ఏదైతే వ్యతిరేకత ప్రభుత్వం మీద దాన్ని సప్రెస్ చేయడానికైనా ఆయన మాట్లాడడం వల్ల ఇప్పుడు నేను అంటున్నా అదే సార్. ఇప్పుడు నేను చేనేత కార్మికులను తీసుకొచ్చి వాళ్ళతో ఏదో కార్యక్రమం నిర్వర్తించారు శభాష్. కానీ మిగిలిన ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళలో? చాకలి, మంగలి ఇలాంటి వాళ్ళు అందరూ అన్నారు. వాళ్ళు బీసీలే కదా. మరి దూదేకుల వాళ్ళు కూడా ముస్లిం సామాజిక వర్గం బీసీలోనే ఉంది. మరి వాళ్ళకి మన వక్త్ బోర్డులు బిల్లు ఇచ్చి ఎవరికి మలం రాస్తున్నారు? ఉన్న కులాలందరికీ మీరు మలం రాసే కార్యక్రమం నేను చెప్తున్నా. 3 కోటాలు ఇవ్వండి సంవత్సరంకి. తలసరి ఆదాయం ఎంతండి? ఒక్కొక్కడు సంపాదిస్తుంది అని అగ్రిగేట్ 2,36,000 ఇచ్చారు. 2,36,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఒక గణన చేయండి. ఎంతమంది వస్తారు? వాళ్ళకి ఫోకస్ చేయండి. మీరు మిడిల్ క్లాస్లో ఉంటారు, ఒక 10 lakhs స్లాబ్ ఇవ్వండి. 10 lakhs ఒక సాలును సంపాదించే వాళ్ళు స్లాబ్ ఒకటి క్రియేట్ చేయండి. 10 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు స్లాబ్ వేరేగా పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 10 నుంచి 25 లక్షల లోపున ఒక స్లాబ్, 25 లక్షల పైన వాడికి పెట్రోల్ బంకులకి వెళ్ళినా విపరీతమైన రేట్లు. అలాగే వాడి రేషన్ షాపుల్లో ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కున్న విపరీతమైన రేట్లు అలా ఉండి మామూలు వాడికి తక్కువ రేటుకి దొరికాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎకనామిక్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వీడు ఎప్పటికీ అప్లిప్మెంట్ అవ్వడు, వీడు వెచ్చలు పెడుతూనే ఉంటుంది, వీడేమో ఇక్కడి నుంచి ఎప్పటికీ పైకి ఎదగడు. ఇది లేనంతకాలం ఇలాగే ఉంటాం మనం. అంతకని ఇంకెళ్ళి